సపోజ్ ఒక హైరైజ్ అపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు ఆ బాధ్యతలు కూడా ఒక బ్యాంక్, ఒక అపార్ట్మెంట్కి ఒక పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇంకో అపార్ట్మెంట్కు కెనరా బ్యాంకు, ఇట్లా అంటే మేమే ఇస్తామండి లోన్ అంటారు. ఎట్లాంటి కొల్యూడు ఉంటుంది వీళ్ళ మధ్యలో అసలు? ఇప్పుడు ఒకటండి, ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలండి, తీసుకోవాలి, తప్పదు, ఎవరైనా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే దానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు చేస్తున్నారండి 10,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? నాకు తెలుసు 10% ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. 1000 కోట్లు ఏం చేస్తారు? 10 మంది కలిసి చేస్తారు, మీరు మీ ఫ్రెండ్స్ అంతా. ఓకే, 10,000 కోట్లు అంటే దానికి 80% కన్స్ట్రక్షన్ లోన్ తీసుకుంటారు, మార్టిగేజ్ పెట్టేస్తారు. దానికి 5,000 కోట్లు 6,000 కోట్లు లోన్ ఇవ్వాలంటే ఒక బ్యాంక్ ఇవ్వలేదు కదా, కాబట్టి 5-6 బ్యాంకులు కలుస్తాయి. దీన్ని కన్సార్షియం అంటారు. కన్సార్షియం 10 మంది కలిసి బ్యాంకులు ఒక ఆయన 1000, ఒక ఆయన 500 అట్లా వేసుకొని ఫండ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇల్లులేమో బాగా ఆకర్షణీయంగా మెన్స్ క్లబ్ హౌస్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ ఎక్స్ట్రా పెట్టి చాలా ఆకర్షణీయంగా ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో కొంతమంది టోపీ పెడుతున్నారు, కొన్ని అట్లా ఉండిపోతున్నాయి. అసలు నిజంగా ఒక మనం ఎన్నిసార్లు చేసినా కూడా వీడియోలు మనం సామాన్యుల గురించే మాట్లాడుతాం. సరే, డబ్బు విరివిగా ఉన్నోడు వాడు నష్టపోయినా నష్టం లేదు, లాభపడ నష్టం లేదు. ఈ పరిస్థితులలో ఇప్పుడు 70 లక్షలకు వచ్చే ఫ్లాట్ని ఈరోజు మినిమంలో మినిమమ్ 2 కోట్ల రూపాయలు లేనిది గృహప్రవేశం చేయలేని పరిస్థితికి వచ్చింది. మామూలు కూడా అంటే ఒక 100 ఫ్లాట్లు చేసే దాంట్లో కూడా మనకి 1,80,00,000 ఫ్లాట్కే అవుతుంది. ఏది మనకి ఇంటీరియర్స్ కాక ఏం కాక ముందే చెల్లించాలి. 2 years మెయింటెనెన్స్ ముందే ఇవ్వాలి. స్క్వేర్ ఫీట్కి 3.5 రూపాయలు ఎక్కడంతో తీసుకుంటారు. తర్వాత మీకు సొసైటీ ఏర్పడిన తర్వాత మీరు అప్పుడు వేరే ముందే రిజిస్ట్రేషన్ టైంకి అమ్యూనిటీస్ అండ్ ఇవన్నీ ముందు అంటే అడిషనల్గా ఇవే 10 నార్మల్గానే ఒక నార్మల్ హై రైజ్ అని మొత్తం ఫుల్ హై రైజ్ కాదు, అడిషనల్గా వచ్చే డబ్బులు అడిషనల్గా అయ్యేది ఒక 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. 2 పార్కింగ్స్ అని కొనుక్కోవాలి, 2 పార్కింగ్లకు రేటు, తర్వాత కామన్ ఏరియాకు మెయింటెనెన్స్, కామన్ ఏరియా కరెంటు బిల్లు, అంటే ఇవన్నీ వేసి ముందే ఇంత అవుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం వెయిట్ చేయాలా, కొనుక్కోవాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. మీరేం అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు ఏం కొనొద్దండి, ఇప్పుడు ఆగండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అదొక డెవలప్మెంట్ మోడల్లో ఒక దానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా రిజిస్ట్రేషన్ పరంగా గవర్నమెంట్కు కనీసం నాకు తెలిసి ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ బాగా వస్తుంది రెవెన్యూ. ఇటువంటి ఇండస్ట్రీ మీద గవర్నమెంట్కి ఒక బ్లూ ప్రింట్ కానీ ఒకటి మాస్టర్ ప్లాన్ కానీ ఏమీ లేవండి. ఏమీ లేకపోగా ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెంచుతాము, రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచుతాము అంటే మీరు 2,000 రూపాయల గజం ఉందండి ల్యాండ్ అనుకుందాం, 2,000 రూపాయల గజం అక్కడ ఉంటే మార్కెట్ వాల్యూ 20,000 ఉంది. ఓకే, అంటే మీరు 200 గజం అంటే 4 లక్షలు, అవునా? 4 లక్షలకి ఎంత? 7.5%, 4 ఏళ్ళు 28, 30,000 రూపీస్ కట్టాలి మీరు. ఓకే, ఇప్పుడు రేట్ పెంచుతానంటున్నాడు, ఫైన్. రేట్ పెంచినప్పుడు 2,000 ఎంత పెంచుతావు? 3,000 చేస్తావా, 4,000 చేస్తావా? 4,000 చేస్తాడు, డబుల్ చేసింది అనుకో. అంటే 30,000, 60,000 కట్టాలి కదా మనం కొనే పర్సన్. నేననే పాయింట్ ఏంటంటే నువ్వు 2,000 దానికి 20,000 అనేది మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు నువ్వు 18,000 చెయ్యి, ప్రాబ్లం ఏంటి? రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించు, 7.5ను 5% చెయ్యి, చేసి నువ్వు 18,000 పెట్టు. అంటే ఎంత వచ్చింది? అది నీకు ట్యాక్స్ పెరిగింది, తర్వాత కూడా నీకు బ్లాక్ ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి లేకుండా పోతుంది కదా. మరి ఆ విధంగా చేస్తాడా అనేది మనకు తెలియదు. కాబట్టి నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు తొందర ఏం లేదంటే డిస్కౌంట్లు చాలా వస్తాయి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డిస్కౌంట్స్. ఇప్పటికి కూడా మీరు క్యాష్ ఉంటే మీరు బార్గెన్ చేయొచ్చు. వాళ్ళ ఆకలితో ఉన్నారు, డెఫినెట్గా 20-30% తగ్గిస్తారు. ఓకే, ఇక్కడ భూములు, ఇప్పుడు వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు మొన్నటి వరకు మంచి రేటే ఉంది, అమ్ముకున్నారు. ఇప్పుడు స్తబ్దుగా ఉంది మార్కెట్. ఒక విధంగా చెప్పాలంటే పడిపోయింది. 50 లక్షలు ఉన్న ఎకరా కాస్త ఈరోజు 25కి ఇస్తావా, 20కి ఇస్తావా, 30కి ఇస్తావా అనే వరకు వచ్చింది. ఎలక్షన్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది, ఒక 5-6 నెలలు అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళకున్న అవసరం మేరకు ఇప్పుడు భూముల రేట్లు కూడా పెంచుతారు. అంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేపు ఇంకొక 6 నెలలు ఏదో పరిస్థితి, పిల్లల పెళ్ళిళ్ళకో దేనికో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేయొచ్చు ఇది అమ్మడానికి?
ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటేనండి ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారండి. అవును. కొనేవాళ్ళు తక్కువ ఎందుకు ఉన్నారు. ఎందుకు తక్కువైనారు కొనేవాళ్ళు? ఒకప్పుడు విపరీతంగా కొన్న భూమి అమ్ముతామని మార్కెట్లో పెడితే విపరీతంగా కొనే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇప్పుడు తగ్గిపోయింది? ఎందుకు తగ్గిందంటే అండి, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు ఆక్షన్ చేశారు కదా ప్రీవియస్ గవర్నమెంట్ మనకు రాజేంద్ర దగ్గర అక్కడ ఆక్షన్ చేస్తే ఎకరం 35 కోట్లు ఏదో అన్నారు. ఓకే, అప్పుడు ఏమైంది, 500 మంది బిల్డర్స్ పార్టిసిపేట్ అయినారు, వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఇది కరెక్ట్ రేట్ కాదని. దిస్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్. ఓకే, కాబట్టి మీకు ఇదివరకు పెరిగింది అని అంటే ఇట్స్ బబుల్ అన్నట్టు. నాకు 10 ఎకరాలు ఉందండి, అది 20 లక్షలకే పోతుంది, నేను 50 లక్షలని ఊహాలోకంలో ఉన్నాను తప్ప అది యాక్చువల్ రేట్ కాదు కదా. కాబట్టి అది బబుల్గా పగిలిపోయింది అనమాట ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అమ్మాల్సిన అవసరం లేదు. మీరు విపరీతంగా బాగా ల్యాండ్ బ్యాంక్ ఉండి మీకు మంచి రేట్ వస్తుంది అని ఎవరైనా అనుకుంటే అమ్మేసుకోండి, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోండి తప్ప ఇప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగితే ఏమవుతుందంటే, మీరు కంపారిటివ్లీ ఇదివరకు ఒక 2 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్కి పెట్టింది ఇప్పుడు డబ్బులు పెట్టాల్సి వస్తుంది, 4 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అది ఎవరికి కొనే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, అమ్మే వాళ్ళకి ఏముండదు, కొనేవాళ్ళే కదా పెట్టుకునేది. కానీ అమ్మే వాళ్ళు కూడా ఏంటంటే ఆ రేట్ వస్తుందా లేదా అనేది బాగా ఆలోచన చేయాల్సి ఉంటుంది.